హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్ ఇంకా నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్ ఈ రెండు యానిమేస్ యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్ యానిమే అయితే మండే రిలీజ్ అయింది. ప్రతి మండే ఒక కొత్త ఎపిసోడ్ తెలుగులో వస్తుంది. ఇంకా నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్ యానిమే అయితే వెడ్నెస్డే రిలీజ్ అయింది. ఈ యానిమే కూడా ప్రతి వెడ్నెస్డే ఒక కొత్త ఎపిసోడ్ తెలుగులో వస్తుంది. విస్టోరియా యానిమే విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ యానిమేలో మన హీరో విల్కి మ్యాజిక్ పవర్ యూస్ చేయడమే రాదు. తనకి మ్యాజిక్ చేయడం తెలియకపోయినా తన కత్తితో ఎలాంటి వారినైనా ఓడించగలిగే బలం ఉంటుంది. మ్యాజిక్కే అంతా అనుకునే లోకంలో మన హీరో విల్ తన బలంతో మ్యాగియావెండా అయ్యి తన చిన్ననాటి ఫ్రెండ్ని కలవగలడా లేదా అనేదే స్టోరీ. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ముఖ్యంగా వాయిస్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. అందరూ వాయిస్ యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాయిస్ యాక్టర్స్ యొక్క వాయిస్ కూడా క్యారెక్టర్స్కి చాలా బాగా సూట్ అయింది. ప్రతి డైలాగ్ డెలివరీలో కావాల్సినంత ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా క్వాలిటీ క్యారెక్టర్ అయితే అమ్మాయి ఎవరిచ్చారో కానీ వాయిస్ ఆసమ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది తన వాయిస్, తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే. రైటింగ్ విషయానికి వస్తే అది కూడా బాగుంది ఫ్రెండ్స్. డైలాగ్స్ అన్ని చాలా బాగా రాసుకున్నారు. కానీ వాటిల్లో కొన్ని చిన్న చిన్న గ్రామాటిక్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఎపిసోడ్ మొత్తంలో ఈ మిస్టేక్స్ దాదాపు ఒక 3 times అయితే నేను నోటీస్ చేశాను. వాళ్ళు ఇచ్చిన డబ్బింగ్తో పోలిస్తే ఈ మిస్టేక్స్ అసలు కన్సిడర్ కూడా చేయక్కర్లేదు. కానీ ఆ మిస్టేక్స్ కూడా లేకుండా ఉంటే ఎపిసోడ్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగో యానిమే స్టోరీ అయితే చాలా బాగుంది. యానిమేషన్ కూడా బ్యూటిఫుల్గా, యూనిక్గా ఉంది. డబ్బింగ్ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ యానిమే డబ్బింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రెట్లు బెటర్గా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఈ మిస్టేక్స్ కూడా ఉండవు అనుకుంటున్నాను. ఇంకా రెండో యానిమే నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్ యానిమే విషయానికి వస్తే మన హీరో ఇంకా తన హీరోయిన్ కలిసి సూసైడ్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఆ టైంలో ఒక ట్రక్ వాళ్ళని గుద్దేయడంతో మన హీరో వేరే లోకానికి టెలిపోర్ట్ అయిపోతాడు. తనలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా అదే లోకంలోకి టెలిపోర్ట్ అయ్యిందనుకుని తన్ని కనిపెట్టే జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ యానిమే డబ్బింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్. వాయిస్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బాగా సూట్ అయ్యారు కూడా. ఎలాగా మనకి ఆ వాయిస్ యాక్టర్స్ యొక్క వాయిసెస్ అన్ని మనం ఆల్రెడీ ముందే విన్నాయి కాబట్టి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా రైటింగ్ విషయానికి వస్తే చాలా బాగా డైలాగ్స్ వేసుకున్నారు. ఎటువంటి మిస్టేక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. డబ్బింగ్లో మనకి కేవలం ఫస్ట్ ఎపిసోడ్లో 3 క్యారెక్టర్స్ వాయిసెస్ మాత్రమే రివీల్ అవుతాయి. కానీ ఆ 3 క్యారెక్టర్స్కి ఇచ్చిన వాయిస్ యాక్టర్స్ మాత్రం చాలా ఆసంగా పర్ఫామ్ చేశారు. ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి యానిమేకి. 2 యానిమేస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. విస్టోరియా యానిమేలో అయితే రైటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంతే, అది కూడా మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నో లాంగర్ అలౌడ్ ఇన్ అనదర్ వరల్డ్ యానిమేలో అయితే ఆ మిస్టేక్స్ కూడా లేవు. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి రెండు యానిమేస్ క్రంచీ రోల్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.